రైట్. ఇక ఎక్కడెక్కడ అని వెతుకుతా ఉన్న కొడాలి నాని గారు నిన్న సాయంత్రం గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ హాల్లో ఒక వివాహ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని. అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయనకి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. కొడాలి నాని గారు ఎక్కడికి వెళ్ళటానికి లేకుండా ఈయన మీద ఓడరేవులకి అంటే నౌకాశ్రయాలకి, విమానాశ్రయాలకు కూడా లుక్అవుట్ నోటీసులు పంపారు కృష్ణా జిల్లా పోలీసులు. అంటే ఈయన ఎక్కడికి ఇంకా వెళ్ళటానికి లేదు, కొడాలి నాని గారు దేశం విడిచి వెళ్ళటానికి లేదు అంటే ఆయన అరెస్టు ఖాయం అవ్వబోతోంది. ఆయన మీద ఇప్పటికే పలు సెక్షన్ల కింద ఆంధ్రప్రదేశ్లో కేసులు నమోదయ్యాయి. సో కాబట్టి ఆయన అరెస్ట్ చేయటం అయితే ఖాయం. సో ఈ తరుణంలో ఆయన ఎక్కడికన్నా వెళ్తారేమో అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారికి ఫిర్యాదు చేశారు. సో వారు ఫిర్యాదు చేయన వెంటనే డీజీపీ గారు లుక్అవుట్ నోటీసుల కోసం ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు. సో ఉమ్మడి కృష్ణా జిల్లా పోలీసులు కొడాలి నాని గారి మీద లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు అన్ని విమానాశ్రయాలకి. అంటే ఇంక ఈయన ఎక్కడికి వెళ్ళడానికి లేదు, దేశం విడిచి వెళ్ళే అవకాశం లేదు. ఓడరేవుల్లో అంటే షిప్పుల ద్వారా దేశం దాటే అవకాశం కూడా లేదు. అంటే ఈయన మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో అందరూ అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం, ప్రత్యేకించి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ. కారణం ఏంటంటే గత 5 ఏళ్ల కాలంలో కొడాలి నాని గారు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుమారుడు నారా లోకేష్ గారిని. సో కాబట్టి ఖచ్చితంగా ఈయన అరెస్ట్ చేయాలన్న టార్గెట్తో కూటమి ప్రభుత్వం ఉంది. అంటే వాళ్ళు రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. అంటే డైరెక్ట్గా చంద్రబాబు గారిని తిట్టారు, లోకేష్ గారిని తిట్టారనే ఎఫ్ఐఆర్ ఉండదు ఈయన మీద. ఏదో ఒక ఎస్సీ ఎస్టీ కేసు ఉంటుంది, ఎక్కడో ఇళ్ల పట్టాలు సంబంధించి ఎక్కడో అవినీతి చేశాడని ఉంటుంది, లేకపోతే అక్కడ ఏదైనా డెవలప్మెంట్ పనులు అవినీతి చేశాడని ఉంటుంది, లేకపోతే ఎవరినో కొట్టారు, ఎవరైనా చంపబోయారు అనేటువంటి ఒక కేసు ఏదో ఒకటి ఉంటుంది. సో మొత్తానికి కేసు ఏదైతేనేమో ఆయన అరెస్ట్ అయితే కన్ఫామ్, అందులో డౌట్ లేదు. అందులో నిన్న ఆయన మీద లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన తర్వాత అందరికి ఒక క్లారిటీ వచ్చింది. అదే చాలామంది అనుకున్నారు కొడాలి నాని గారు అమెరికా వెళ్ళిపోయారేమో, ఆస్ట్రేలియా వెళ్ళిపోయారేమో, దుబాయ్ వెళ్ళిపోయారేమో, సింగపూర్ వెళ్ళిపోయారేమో, లండన్ వెళ్ళిపోయారేమో. కాదు, ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు. హైదరాబాద్లోనే సంధ్యా కన్వెన్షన్ హాల్లో కింగులా తిరుగుతూ ఉన్నాడు ఆయన. అయితే ఇటీవల కాలంలో అందరికీ తెలిసిన విషయమే, ఆయన ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సో అది గ్యాస్ట్రిక్ కాదు, ఆయనకి గుండెలోని 4 వాల్స్ బ్లాక్ అయినాయి అని తెలిసింది. సో ఆయనకి ముంబైలోని కార్పొరేట్ హాస్పిటల్లో శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం అయితే నాని గారి ఆరోగ్యం నిలకడగా ఉంది, కుదుట పడింది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో కానీ విజువల్స్ కానీ నాని గారు లేటెస్ట్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ హాల్లో జరిగినటువంటి ఒక పెళ్లి కార్యక్రమానికి ఆయన అటెండ్ అయ్యారు. బాగా చిక్కిపోయి ఉన్నాడు మనిషి. ఒకప్పుడు బాగుండేవాడు. గుడివాడ అంటే కొడాలి నాని గారు, కొడాలి నాని గారు అంటే గుడివాడ గడ్డ, కొడాలి నాని అడ్డా అనేవారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. ఎందుకంటే ఆయన ఒక మాస్ లీడర్, ఒక ఫైర్ బ్రాండ్. ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు, నందమూరి హరికృష్ణ గారికి శిష్యుడు అనమాట. ఆయనే టికెట్ ఇప్పించాడు. జూనియర్ ఎన్టీఆర్ గారు, నందమూరి హరికృష్ణ గారు కలిసి గుడివాడ టికెట్ ఇప్పించారు కొడాలి నాని గారికి 2004లో టీడీపీ టికెట్. సో 2004 గెలిచాడు. సో రాష్ట్రం అంతా కూడా మరి కాంగ్రెస్ వైపు గాలి వీస్తున్నప్పుడు కూడా గుడివాడలో 2004లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కొడాలి నాని గారు గెలిచారు. ఖచ్చితంగా అది ఆయన క్రెడిటే, దాంట్లో ఎవరు కాదంటలేదు. 2009లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ 150 స్థానాల పైచిలుకు సాధించి అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన గెలిచారు గుడివాడలో. అదేవిధంగా 2014లో కూటమి గాలి వీచింది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొడాలి నాని గారు గెలిచారు. సో 2019లో వైసీపీ గాలి వీచింది, ఆయన వైసీపీ నుంచి గెలిచారు, రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాకపోతే ఆయన చేసిన తప్పేంటంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టడమే ఒక ఉద్యమంలో పెట్టుకున్నాడు. ఆయన రోజు 3 షిఫ్ట్లు వేసుకునేవాడు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 షిఫ్ట్లు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని. పప్పు నాయుడు, తుప్పు నాయుడు, ఖర్జూరు నాయుడు, వాడు వీడు, ఆ నా కొడుకు, ఈ నా కొడుకు, ఇంకా బూతులు ఉంటాయి. అవి మనం చెప్పలేమనుకోండి. ఆల్రెడీ మన 99 ప్రేక్షకులు కూడా తెలుసు ఆయన బూతులు ఎలా ఉంటాయో, ఎందుకంటే ప్రెస్ మీట్లు వినే ఉంటారు కాబట్టి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అది ఆయన చేసిన తప్పు. ఆయన మంచి నాయకుడే, ప్రజల్లో గుర్తింపు ఉంది. ప్రజల్లో గుర్తింపు లేకపోతే 4 సార్లు ప్రజలు గెలిపించరు. అయితే మన కూటమి వేవ్లో చిత్తుగా ఓడిపోయారు. ఒక ఎన్ఆర్ఐ చేతుల మీద ఓడిపోయారు ఆయన. ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఒక ఎన్ఆర్ఐ వెనుగండ్ల రాము గారి చేతుల్లో చిత్తుగా ఓడిపోయారు.
కారణం ఆయన నోటి దూల పరుష పదజాలం. సో ఇప్పుడు ఆయన్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడానికైతే వెనకడిగేసే పరిస్థితి లేదని అర్థమవుతుంది. తొందరలోనే మరొక వారం రోజుల్లోనే కొడాలి నాని గారు అరెస్ట్ అవ్వచ్చు. ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు. కానీ వారం రోజుల్లోపే కొడాలి నాని గారు అరెస్ట్ అవుతారు. దానికి ఒక ఇండికేషన్గా లుకౌట్ నోటీసులు జారీ చేయటం. సో మరి ఏమైందో ఏమో కానీ లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఆయన అయితే ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. కానీ ఆయన ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాడు. గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ హాల్లో ఒక పెద్ద ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. ఫోటోలు దిగారు, వీడియోలు బయటకు వచ్చినాయి. అందరూ ఒక సెల్ఫీలు ఇచ్చారు. కొంతమంది ఆయనతో ఫోటోలు దిగాలనుకున్న ఫోటోలు దిగారు. అంటే ఆయన తెలుసు ఆ ఫోటోలు సోషల్ మీడియా ద్వారా పబ్లిక్లోకి వెళ్తాయని. ఆయన అదరలేదు, బెదరలేదు. ఇక్కడ ఆయన ధైర్యానికి మెచ్చుకోవచ్చు. అంటే ఆయనకి గుండె సంబంధిత ఇబ్బంది వచ్చి శస్త్రచికిత్స జరిగినప్పటికి కూడా ఆ గుండె అదరలా, ఆ గుండె బెదరలా ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పటికి కూడా. కాబట్టి ఇది కొడాలి నాని గారు ఇక్కడేమి కూటమి ప్రభుత్వానికి ఏమి జంకట్లేదు, భయపట్టలేదు అనేది ఏదో స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన నిజంగా భయపడేవారైతే ఆయన హైదరాబాద్లో ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంట్లోనే తలుపులు తాళాలు వేసుకుని ఉండేవాడు. సో ఆ పరిస్థితి లేదు. ఆయన స్వేచ్ఛగా ఫంక్షన్స్కి అటెండ్ అవుతున్నాడు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రావట్లేదు. ఆంధ్రప్రదేశ్ వస్తే అరెస్ట్ చేస్తారేమో అనేది. ఎందుకంటే అరెస్ట్ చేస్తారనేది ఒకటి, ఆయన మీద దాడులు కూడా జరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల తర్వాత కొంతమంది చోటా మోటా టీడీపీ నేతలు ఆయన ఇంటి మీద దాడులు చేశారు. సో అది కూడా అందరూ చూశారు. సో కాబట్టి అసలు ఆరోగ్యం బాగాలేదు, మళ్ళీ అక్కడికి వస్తే ఈ దాడులు, ఈ నేపథ్యం ఇబ్బంది కాబట్టి ఆయన రాలేదు. ఒకవేళ ఇక్కడే ఉంటే, తెలంగాణలో ఉంటే ఒక ప్రోటోకాల్ ప్రకారమే ఆయన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు కాబట్టి, సో ఆయనకి భౌతికంగా ఆయన మీద ఎవరు దాడి చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఆయన రాలేదు. కానీ ఇక్కడ ఒక్కటే కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి, ఆయన ప్రస్తుతం ఆరోగ్యం బాగలేని మనిషి. ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆల్రెడీ 4 వాల్స్ బ్లాక్ అయితే శస్త్రచికిత్స చేశారు. సో అంతకుముందులాగా నార్మల్ మనిషి కాదు ఆయన. కాస్త ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు ఆరోగ్యపరంగా. కాబట్టి ఆయన్ని చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. సో గతంలో ఆయన మాట్లాడినప్పటికీ కూడా అవన్నీ మర్చిపోయి, నిజంగా ఆయన ఏమైనా తప్పులు చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకోకపోతే ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయనకి ఏదైనా జరగరానిది జరిగితే అది కూటమి ప్రభుత్వం మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉంది. ఆల్రెడీ అక్కడ వల్లభనేని వంశీ గారు నరకయాతన పడతా ఉన్నాడు. ప్రతిరోజు మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఆయన రోజు నిమిషానికి 10 సార్లు దగ్గటం, వాంతులు చేసుకున్నారు పోలీస్ స్టేషన్లోనే. ఆయన ఆరోగ్యం బాగా పూర్తిగా డల్ అయిపోయింది. ఈయన ఆరోగ్యం కూడా డల్ అయిపోయింది. మరి ఇలా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. సో మొత్తానికి నాని గారు మాత్రం హైదరాబాద్లోనే ఉన్నారు, స్వేచ్ఛగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. సో మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరి లుకౌట్ నోటీసులు ఎందుకు జారీ చేశారో ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కాని అంతుపట్టిన ప్రశ్న. ఎందుకంటే ముందు ఆయన అరెస్ట్ చేయబోతున్నాను ఇండికేషన్ ఇవ్వటం కోసం జారీ చేశారా, లేకపోతే నిజంగానే ఆయన దేశం విడిచి వెళ్ళిపోయాడేమో అని చెప్పి జారీ చేశారా, లేకపోతే వెళ్ళిపోతాడనేటువంటి ఒక ముందస్తు జాగ్రత్తతో జారీ చేశారనేది తెలియదు. కానీ మొత్తానికి కొడాలి నాని గారు అయితే హైదరాబాద్లోనే ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. కాస్త ఆరోగ్యం అయితే కుదురుపడుతుంది.